హలో అండి, ఈరోజు మన ఛానల్లో బెండకాయ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లల లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు లేత బెండకాయలు ఒక 1/2 కిలో తీసుకున్నాను. చూడండి, ఇంత లేతగా విరిస్తే ఇలా విరిగిపోవాలి. అలాంటి లేతకాయలు తీసుకొని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, మరి పెద్ద సైజు కాదు, చిన్న సైజు కాదు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఫ్రై చేసుకోవాలి కదా బెండకాయలు, కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకొని ఇందులో 3/4 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేద్దాం. ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలా వేగితే సరిపోతాయి. ఇలా కొంచెము కలర్ అనేది చేంజ్ రావాలి. చూడండి, ఇలా వేస్తే సరిపోతాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇలా మొత్తం అన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చీలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. అందులోనే కొంచెం ఆవాలు, కొంచెంగా ఉద్దిపప్పు, కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేగే వరకు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 ఎండుమిర్చీలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారము రెడీ చేసుకుందాం. 10 వెల్లుల్లిపాయలు వేసి ఇలా కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం ఎంత తింటే అంత కారం తగ్గట్టు మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం వేసి ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవన్నీ కూడా వేసి పోపులో కలుపుకుందాం. చాలా సింపుల్ అండి, పిల్లల లంచ్ బాక్స్కి మాత్రం చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు కూడా వేసి ఇలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి కారం కూడా వేసి కలిపేద్దాం. ఇలా కారంని కలిపేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఇలా చేసుకోండి. ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు పిల్లలు కూడా. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, సింపుల్ ప్రాసెస్.